स्वाहा प्रजापतय इदन्न मम సని దని సరి గరి సని ద పద మ పమ గరి సరి గరి దని గరి సరి గమ పమ గరి గమ పద పమ గరి సరి గరి గమ గమ పమ పద రి స ధగ 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 జగత్తునంతా నిరుత్తరించిన మహోగ్ర రూపపు సెగ దిగ్దిగంతముల ప్రకంపరించిన సింహ గర్జనల గెర హిరణ్యకశ్యపు మరణ భయం బగువరాల కింకణుతర పదని సని ద పద మ పమ గరి సరి గరి గమ పమ గరి స సాసని దబ మప సాసని దబ మపరి సాసని దబ గరి దేవదానవుల గరుడ కిన్నెరల గంధర్వులతో ఓటమి నెరుగని అస్త్ర శస్త్రములు విల్లు అంబములు ఆయుధాలతో అంతరించని ఇంట బయట పగలు రేతిరి ఆకాశములో జలాల మధ్యన జంతు జాతులతో కీటకము మనుష్యాధముల చేత చావనని మరణమే రుంగని మహోద్రష్టనై సమస్త సృష్టిని శాసించెదనని పొందిన వరంబు పొగరును పెంచగా అహంకారమను అవలక్షణంబు ప్రేరణనిచ్చెను ప్రహ్లాదునికి భక్తి యోగముల బలాఢ్యుడవగా నృసింహుడంతట ఆవిర్భవించే బాలుడు కోరగ భగవంతుడు దిగి స్తంభములో బలబంధము నెరపి నరసింగముల పరాక్రమించగ దానవాగ్రణిని బరబర ఈడ్చి ఇంటి గడపపై తాను కూర్చొని రొమ్మును గృద్ది ఉరువుల చేర్చి పంచాయుధములు వాడి వేళ్లుగా పంచలోహములు వాడి గొళ్ళుగా ఉదరము చీల్చి ప్రేగుల దాల్చి
సని ని సని సరి మరి సని సని ని సని ని సని సరి మరి సని సని సరి మ పని ని మ పని సరి మరి మరి సని పని సరి సని ప మరి స. భక్తుడు బాలుడు ప్రహ్లాదుడు శాంతిని సమని శరణు వేడగా ఉగ్ర రూపమునకు ఉపసంహారము లక్ష్మీదేవితో ప్రసన్న రూపము లోకము వాకిట దివ్య స్వరూపము మంగళకారక నృసింహ రూపము లోకము వాకిట దివ్య స్వరూపము మంగళకారక నృసింహ రూపము. నమో నమో నరసింహాయ నమో నమో నరసింహాయ నమో నమో నరసింహాయ నమో నమో నరసింహాయ. శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ 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 శ్రీ నరసింహ. ఇది ఈ రికార్డింగ్ ఎక్కడో ఇంటర్నేషనల్ స్టూడియోల్లో జరగలేదు. మన జెట్ వరల్డ్ వారి మన స్టూడియోలోనే మన హైదరాబాద్లో మా స్టూడియోలో రికార్డింగ్ చేయడం జరిగింది. ఇది నచ్చితే గట్టిగా కరతాళధ్వనులతో. నేను స్వామివారిని ఒక మంచి స్టూడియో కావాలండి అనగానే రికార్డింగ్స్కి ఎక్కడికో వెళ్తే స్ట్రైక్స్ పడిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, వేరే వాళ్ళు వాడడం ఎందుకయ్యా మనమే తయారు చేయమని చాలా మంచి సింగర్స్ మనకు వచ్చి ఉచితంగానే పాడతారు. కానీ మేము ఉచితంగా పాడించుకోం. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన మంచి మంచి చెడు చూసే పంపిస్తాం. ఇలాగా మా దానిలోనే ఇది నేను కోరడంగా మా దానిలో చాలా హైలైట్ అయినటువంటి ఐటమ్స్, ఇలాంటి ఐటమ్స్ చాలా 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 ఉన్నాయి. దయచేసి JETW వరల్డ్ జెట్ వరల్డ్ మీరు ఓపెన్ చేసి ఇలాంటి చాలా ఐటమ్స్ వస్తాయి. మీరు ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా వినాలనుకుంటే ఈ పాటలు చక్కగా వినొచ్చు. ఇవి మా స్వామివారి కళ్ళ ముందు మా పిల్లలు చేయడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నారులందరూ వేదిక మీదకి వచ్చి నుంచుంటే మీరు ఎవరైతే నడిచే నారాయణుడితో ఫోటో దిగాలని మెమొరబుల్గా ఉండాలని కోరుకుంటున్నారో మీరందరూ వచ్చి వేదిక మీదకి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. కూర్చోవలసిందిగా బాస్పెట్టేసి కూర్చోండి, పెద్దవాళ్ళు నుంచోండి. మిమ్మల్ని ఆశించడానికి స్వామివారి మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే స్వామివారికి చాలా ఇష్టం. వీళ్ళే కాదండి, ఇక్కడ విజయకీలాద్రిలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీళ్ళే కాదు, మాకు హైదరాబాద్ ముచింతల్లో చుట్టుపక్కల తండాల నుంచి అందరికీ ఉచితం. ఎంతమంది పిల్లలు వస్తే వాళ్ళందరికీ కూడా ఉచితంగా నేర్పిస్తున్నారు. ఇక్కడ పిల్లలకి సంగీతము డ్యాన్సు ఇక్కడ మీరు ఎవరన్నా చేరాలనుకుంటే మీరు మన మేనేజర్ గారిని వచ్చి కలిస్తే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీగానే చెప్తారు. దయచేసి మీ పిల్లలకి నృత్యాంశాలు నేర్పించి నెక్స్ట్ ఇయర్ జరిగే కార్యక్రమాల్లో మీరు పాల్గొండి. మనం ఎంతో ఆసక్తి ఎదురున్నటువంటి స్వామివారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కృష్ణమాచార్య గారి స్వామివారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సీతారాం గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికి చిన్నారులందరికీ చిన్నపిల్లలు దయచేసి ఎవరన్నా బైక్ కానీ సైకిల్ కానీ అడిగితే ఇవ్వకండి. ఎందుకు అంటే నేను ఆశ్రమంలో ఉన్న ఒక రోజున ఒక చిన్న ఘటన చెప్తాను. కూర్చోండి, కింద కూర్చోండి. నేను అసలుకి హైట్ నేను. ఏం జరిగిందంటే నేను బైక్ వేసుకుని వెళ్తున్నాను. నేను బాగా జాగ్రత్తగా తోలిన అవతలోడు జాగ్రత్తగా ఉంటాడో తెలియదు, కానీ నేను ఆశ్రమంలో ఉన్నప్పుడే బైక్ నుంచి కింద పడడం జరిగింది. నేను ఆర్టిస్ట్ని కదా, చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేయాలి. నా కాలు విరిగిపోయింది. విరిగిపోతే వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. చుట్టుపక్కల వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ నరాలు ఉంటాయి, చిన్న నరం ఏమాత్రం తెగినా కానీ అవి చాలా ప్రభావితం చూపిస్తాయి మనిషి మీద. బోన్ ఇరిగినా పర్లేదు కానీ నరాలు తెగకూడదు అంటారు. అదే విషయంలో మేము ఎంత జాగ్రత్తలు తీసుకుని పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ తిరిగాడు ఆ రోజు నైట్ మొత్తం. పొద్దున కల్లా నాకు ఫోన్ చేసి, ఎరా నీ కొడుక్కి, నేను నా బిడ్డలు అంటాడు కాబట్టి కొడుక్కి చేయి తీసేశారని బోరుని ఏడ్చాడు. నేను అన్నా లేదు మన స్వామివారి దగ్గరికి వెళ్దామని. ఇలాంటి సంఘటన నాకు కూడా యాక్చువల్లీ తీసేయబోయి ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను కదా, ఒక 2 నిమిషాల తర్వాత డ్యాన్స్ చేసి కూడా చూపిస్తాను. నా పరిస్థితి కూడా అట్లాగే అయింది. మీ చుట్టుపక్కల వాళ్ళ నాది బాగానే ఉన్నాను, అంతా కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు, చిట్ట చూపు కోసం అందరికీ ఫోన్లు చేయండి అన్నారు. నాకే ఇచ్చాడు ఫోన్. నేను ఎవరు చేయడం ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, కాళ్ళు చేతులని నేను భయపడిపోయాను. భయపడిపోయి చేసిన తర్వాత మా సతీష్ ఉంటాడు. సతీష్ వెంటనే వచ్చి ఇక్కడ వద్దు గురుగారు నాకేదో ఉందని చెప్పి మన ఆసుపత్రికి వెళ్ళిపోదాం, మాకు హాస్పిటల్ ఉంది
మా దానిలో. అక్కడికి తీసుకువెళ్ళారు. ఆయన ఏమన్నాడంటే ఇది మొత్తం కోసి దీనికి ఏదో జాయింట్ వేయాలి, దానికి కడ్డీ వేయాలి, ఇది వేయాలి, అది వేయాలి, ఒక 2 లక్షలు చూసుకోవాలని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లతో మాట్లాడి పాపం ఆయన మంచిగానే చేద్దామని ఆలోచించారు. నాకు అసలు ముందు దానికి మీద ఆర్టిస్ట్కి కాలుకి ముఖ్యం కాబట్టి దాని మీద గీటు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదైతే అది అయిందని చెప్పి నాకు మనసులో స్ఫురించింది స్వామివారు. వెంటనే అలాగే కుంటుకుంటూ అలాగే వెళ్ళిపోయా స్వామివారి దగ్గరికి. వెళ్ళిపోతే ముందు ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేయండి, ఏదన్నా చేస్తానని చెప్పినానంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా హోమియో బిళ్ళలంటే చాలా ఇష్టం. గుట్టకాయ స్వాయ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. మా అమ్మకి బాగా ఇష్టం హోమియోపతి మందులంటే. అది ఒకటి వేసి ఇచ్చి పంపించారు. నువ్వేం కంగారు పడికి వెళ్ళిపోంటే సతీష్ని అడిగేది, ఏంటి తెల్ల బిళ్ళలు ఇచ్చారు, వీటితో తగ్గుతుందా, ఏమన్నా అవుతుందా, కాలు రేపటికి అని చెప్పి. కానీ స్వామివారి మీద ఎక్కడో నమ్మకం మనసులో. సార్ చెప్పారు ఏదైతే అయిద్దని చెప్పినా వేసేసుకుని పొద్దునే వెళ్ళి పడుకున్నాను. అహోబిల స్వామి వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఎలా ఉందని అంటున్నారు. పొద్దున పిలిపించారు నన్ను. నేను వెళ్ళా, మళ్ళీ వేయించి ఆ డాక్టర్తో మాట్లాడారు. ఏం చేశారు, దాన్ని నువ్వేం అవసరం లేదు, నేను పలానా చోట చెప్తాను, వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని అన్నారు. నేను ఇంకా గుడ్డిగా ఇంగ్లీషు అవి ఇవేం కాకుండా వారు చెప్పిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి అసలు వెనక ముందు చూడకుండా వెళ్ళిపోయాను. నా కాలు బ్రహ్మాండంగా ఉంది. తళంగుతం తక్క తదిగినతం, తళంగుతం తక్క తదిగినతం, జను జను దింగ్ జను. బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నా. నా వెనకాల స్వామివారు ఉండగా ఇంకెందుకు భయం. దెబ్బకి 3 నెలలు కాలు తీసేయాలన్నాడు. జీవితాంతం కొంటానంటే కుంటు పరిస్థితి ఏంటి, ఎంత ఇదైనా జీవితాంతం ఎక్కడ కొంటాను నేను. అంత భయపడిన టైంలో అలాంటివి మీకు నమ్మరండి, చాలా మిరాకిల్స్ జరుగుతాయి. బంబమని మంత్రాలు ఏమయ్యారు స్వామివారు. చాలా పర్ఫెక్ట్గా ఏదైతే ఇవ్వాలో ఆ మందులు కరెక్ట్గా ఇస్తారు. నా కాలు గడిచింది కాబట్టి నేను ఆనందంగా చెప్పగలుగుతున్నాను. ధన్యవాదాలు. చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు అందజేయవలసిందిగా స్వామిని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిన్నారులు చాలా చక్కగా చేస్తున్నారా మీరందరూ కూడా. చాలా అద్భుతంగా ఉంది. ఇందాక నరసింహ స్వరూపం, అసలు స్వరూపం ఏమిటో మీలోది బయటపడింది. మిగతావన్నీ తర్వాత వచ్చేవి, అసలు స్వరూపం అది. చాలా బాగా చేశారు, చక్కగా నేర్చుకుంటున్నారు. మీరు ఇంకా చక్కగా నేర్చుకుని నేషనల్ లెవెల్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో చేసేంత వాళ్ళు కావాలి అని మేము ఆశిస్తున్నాం. మా పవన్ గారికి వారి శిష్యులకి కూడా చాలా చక్కటి శ్రద్ధ ఉంది, మంచిగా నేర్పిస్తారు. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చక్కగా మీరు ఇవ్వగలగాలి. మీరు ఇలాంటి వాళ్ళని బోల్డంతమంది నేర్పగలిగేంత వాళ్ళు అవ్వాలి. మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. మిమ్మల్ని ఇట్లాగా తయారు చేసే ప్రోత్సహించే మీ తల్లిదండ్రులకి మంగళాశాసనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహిస్తే కదా మీరు ఈ పని చేయగలిగేది, మీరు నేర్చుకోగలిగేది. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు your parents. So be obedient to your parents and respect your parents, worship your parents, and then learn well and be prepared to perform at international dayas. Okay? God bless you all. Jai Shrimanarayana.
श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण